వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఈ ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తన భవిష్యత్తు గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రిపబ్లికన్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే తన అభిశంసన తప్పదని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించడం అమెరికన్ రాజకీయాలలో సంచలనంగా మారింది. 2026 మధ్యంతర ఎన్నికలకి ముందు అమెరికన్ రాజకీయాలు మరింత ఉధృతంగా మారాయి. వాషింగ్టన్లో హౌస్ రిపబ్లికన్ చట్టసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన రీట్రీట్లో ట్రంప్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. రిపబ్లికన్లు మధ్యంతర ఎన్నికల్లో గెలవకపోతే డెమోక్రాట్లు తనను అభిశంసించడానికి ఏదో ఒక కారణం తప్పకుండా వెతుక్కుంటారని అన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలవాలి, లేకపోతే తనను అభిశంసిస్తారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పెను దుమారం రేపుతున్నాయి. ఒక అధ్యక్షుడు తన పదవికి ముప్పు ఉందని స్వయంగా అంగీకరించటం అమెరికాలో అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోయినా ట్రంప్ వెంటనే అధ్యక్ష పదవి కోల్పోరని నిపుణులు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్పై రిపబ్లికన్ల పట్టు బలహీనపడితే ట్రంప్ తన విధానాలను అమలు చేయడంలో తీవ్ర అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతినిధుల సభ లేదా సెనేట్లో డెమోక్రాట్లకు ఆధిక్యత లభిస్తే వారు అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారాన్ని పొందుతారు. 2026 ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్లోని 100 స్థానాలలో సుమారుగా 1/3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు అంశం మరో కొత్త మలుపు తీసుకొచ్చింది. మదురో అరెస్టు తరువాత ట్రంప్పై అభిశంసనకు సంబంధించిన డిమాండ్లు డెమోక్రాట్ల నుంచి మరింత బలంగా వినిపిస్తున్నాయి. వెనజులాలో ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, అవి అభిశంసనకు కారణమవుతాయని పలువురు డెమోక్రాటిక్ నేతలు ఆరోపిస్తున్నారు. వెనజులాలో నికోలస్ మదురోను అరెస్టు చేయడానికి ట్రంప్ ఆదేశించిన సైనిక చర్య ఇప్పుడు అమెరికాలో అగ్గిరాజేసింది. డెమోక్రాటిక్ నాయకులు దీనిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. వెనజులాలో సైనిక చర్యకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ట్రంప్పై తక్షణమే అభిశంసన చర్యలు తీసుకోవాలని డెమోక్రాటిక్ కాకస్ ను కోరారు. ట్రంప్ చర్యలు అమెరికా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంతలకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని ఆరోపించారు. కాలిఫోర్నియా డెమోక్రాట్ నాయకురాలు మాక్సిన్ వాటర్స్ ట్రంప్పై తీవ్రమైన విమర్శలు చేశారు. వెనజులా చమురు నిల్వలపై నియంత్రణ సాధించడమే ట్రంప్ అసలు ఉద్దేశమని ఆరోపించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఒక సార్వభౌమ దేశంపై సైనిక దాడికి ఆదేశించే హక్కు అధ్యక్షుడికి లేదని, ఇది స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన అని ఆమె ఆరోపించారు. మొత్తంగా చూస్తే మధ్యంతర ఎన్నికలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారుతున్నాయి. రిపబ్లికన్లు గెలిస్తే ట్రంప్కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అదే డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే అభిశంసన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అమెరికా రాజకీయాలను రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మార్చే సూచనలు ఇస్తున్నాయి. ప్రస్తుతానికి రిపబ్లికన్ల ఆధిక్యం ఉండడంతో ట్రంప్కు తక్షణ ముప్పు లేకపోయినా 2026 ఎన్నికల ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ కాంగ్రెస్పై రిపబ్లికన్లు పట్టు కోల్పోతే అమెరికా చరిత్రలో ట్రంప్ మరోసారి అభిశంసనను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ రాజకీయ పోరాటం కేవలం ట్రంప్ వ్యక్తిగత భవిష్యత్తుకే కాదు, అమెరికా అంతర్జాతీయ విధానాలకి కూడా పరీక్షా కాలంగా మారింది. అమెరికా రాజకీయ వ్యవస్థలో మధ్యంతర ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అధ్యక్షుడు ఎన్నికైన 2 ఏళ్ల తరువాత జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఈ ఎన్నికల్లో నష్టమే జరుగుతోందని గత చరిత్ర చెబుతోంది. ట్రంప్ తొలి పదవీ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అందుకే 2026 మధ్యంతర ఎన్నికలను ట్రంప్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అభిశంసన అనేది అధ్యక్షుడిని వెంటనే పదవి నుండి తొలగించడం కాదు, ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ముందుగా ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలి. ఆ తర్వాత సెనేట్లో విచారణ జరుగుతోంది. సెనేట్లో 2/3 వంతు సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేస్తేనే అధ్యక్షుడిని పదవి నుండి తొలగిస్తారు. కాబట్టి డెమోక్రాట్లు ప్రతినిధుల సభపై పట్టు సాధించినా సెనేట్లో మెజారిటీ లేకపోతే ట్రంప్ను తొలగించడం అంత సులభం కాదు.